హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన కర్రీ వచ్చేసి ఆనియన్స్ బాయిల్ ఎగ్ ఫ్రై అండి. ఆనియన్స్ చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ ఎక్కువగానే వేసుకోవాలి దాంట్లో, ఎందుకంటే ఎగ్ ఫ్రై కదా, అది గ్రేవీలాగా రావాలంటే ఆనియన్స్ ఎక్కువగానే వేసుకోవాలి. దాంట్లో కరివేపాకు, కొత్తిమీర అయితే పచ్చిమిర్చి వేసేసుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఉన్నట్లయితే తొందరగా మగ్గిపోతాయండి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయండి ఆనియన్స్. ఇలా ఫ్రై చేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను చేసి అప్లోడ్ చేస్తాను, సపోర్ట్ చేయండి. మూత పెట్టేసుకుంటామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ మనం కూడా మర్చిపోవద్దు. ఎగ్స్ని ఇలా చూడండి, ఇలా బాయిల్ చేసిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలి మనం. అవి మంచిగా వేగాలండి, సాఫ్ట్గా అవ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అయితే వేయించుకోవాలి, పెట్టేసుకోవాలి. ఇంకా కొంచెం టైం పడుతుందండి, అవి మంచిగా మగ్గాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోయాయండి. ఇలా చూస్తున్నారా, ఇలా కలర్ అన్ని ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ అయిపోయాయి. వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మంచిగా ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఎగ్ ఫ్రై అండి, ఇది ఓన్లీ బాయిల్ ఎగ్ ఫ్రై. బాయిల్ ఎగ్ చాలా మంచిదండి. పిల్లలకి కూడా మంచిగా డైలీ ఒక బాయిల్ ఎగ్ కనుక పెట్టినట్లయితే వాళ్ళు చేస్తున్న వీడియోస్ ఎలా భయం అనేది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీ కామెంట్ నన్ను ముందుకు తీసుకెళ్తుంది. మంచిగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా దగ్గరగా కలర్ కొంచెం బ్రౌన్లో రెడ్గా ఇలా రావాలి. అప్పుడే అది మంచిగా మగ్గినట్టు టేస్ట్ ఉంటుంది కర్రీ. ఇప్పుడైతే ఆనియన్ పేస్ట్ వేసేసుకున్నాను. దీన్ని మంచిగా కలిపేసుకోవాలండి, వేయించుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. అంతా ఆనియన్స్లో బాయిల్ ఎగ్స్ వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి. చూడండి, గుడ్డు పులుసు కూడా చాలా బాగుంటుంది. మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను. వేసుకున్న తర్వాత దీంట్లో వెళ్ళే టైం కదండి, కొంచెం ఫాస్ట్గా అయిపోయి చూసుకుంటాం ఇంట్లో ఉన్నప్పుడు. ఫ్రెండ్స్ కొంచెం చూడండి, ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చి ఇప్పుడు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయి ఇలా మంచిగా వేగాలండి. ఇలా మంచిగా వేగిన తర్వాత మనం దీంట్లో పసుపుని వేసుకోవాలి. వచ్చేంత వరకు వేసుకుని పసుపు వేసేసుకోవాలి. పసుపుని వేసేసుకోవాలి. చూడండి, మనం తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టు మనం పసుపునైతే యాడ్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా అంతా దగ్గరికి వచ్చేసాయి. ఇప్పుడు చూడండి, ఇలా ఆనియన్ అండి, ఇలా ఆయిల్ ఇలా అంటే వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం కంప్లీట్గా సాఫ్ట్గా వచ్చేస్తాయి ఆనియన్. కారం వేసేసుకోవాలి. మనం కొంచెం ఇవి అన్ని కారం వేసేసి మగ్గిన తర్వాత దాంట్లోనే చూడండి కారం వేసేసుకున్నాను. ఎగ్స్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు కర్రీ ఎంత బాగుంటుందో. అది ఫ్రై కర్రీ కాదండి, సారీ, ఫ్రై చాలా బాగుంటుంది. అంటే గ్రేవీ టైపే వస్తుంది. నేను వాటర్ వేయకుండా దగ్గరగా ఫ్రై చేశాను. దీని టేస్ట్ వేరే ఉంటుందండి. మనం వాటర్ వేసి చేసింది వేరేలా ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు నాకు. ఇలా అంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు, చాలా బాగుందని. ఇంట్లో మనం ఉడకబెట్టుకుంటే ముందుగా ఉడకబెట్టిన బాయిల్ వేసి పొట్టు తీసి పెట్టేసినాను. చూడండి, వాటిని అయితే నేను మనం ఇలా బాయిల్ ఎగ్స్ మధ్యలోకి కట్ చేసుకోవాలండి. అలాగే వేయొచ్చు కదా అంటే వేసుకోవచ్చు, కానీ మనం మధ్యలో కట్ చేస్తే లోపలికి మంచిగా కారం అన్ని మసాలా ట్రై చేసుకోండి. మనం టేస్ట్ చేయకుండా వేసిన దానికంటే చాలా బాగా కట్ చేసిన తర్వాత మసాలా ఫ్లేవర్ వీటికి మంచి చాలా కమ్మగా పడుతుంది.
చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసి కొంచెం వీటికి ఉప్పు కారం, దాంట్లోనే కొంచెం ధనియా పౌడర్, కొంచెం మనం గరం మసాలా కూడా వేసుకోవాలండి. అది చూడండి 5 నిమిషాలు తీసి చూద్దామండి. ఆ ఎగ్స్ అంతా చూడండి ఇలా మొత్తం ఆ ఎగ్స్ కూడా కొంచెం ఫ్రై అయిపోతే పట్టేసుకుందండి. చూడండి ఇలా సాఫ్ట్గా అయిపోయింది. ఇలా ముద్ద కూరలాగా వచ్చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మంచిగా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా అంతా మంచిగా కలిపి, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నా ఈ డిష్ మీకు నచ్చిందా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీంట్లో అయితే నేను ధనియాల పౌడర్ వేసేసుకున్నాను. మర్చిపోకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ధనియాల పొడి చూడండి, నేను ఎండింగ్లో ధనియా పౌడర్ వేస్తున్నాను. పించంతా గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను. ఎక్కువగా ఇది వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. వేసేసుకొని మళ్ళీ అంతా కలిపేసుకోవాలి. ఇలా ఇలా వేసేసుకొని ఇది ఇప్పుడైతే దీని సైడ్కి నేను మళ్ళీ పచ్చిపులుసు చేయాలండి. మా తెలంగాణ అవన్నీ పడతాయండి. ఇలా ఫ్రై ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంకోటి పప్పు కానీ ఏం లేదు, సాంబార్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పెరుగు ఏదైనా సరే ఆనియన్స్ కొంచెం వేగినాయంటే చాలా తొందరగా అయిపోతుందండి. ఇది చాలా బాగుంటుంది. రైస్ లో కూడా చాలా బాగుంటుంది. చూడండి ట్రై చేయండి కొంచెం. ఎలా రైస్ నాకు మళ్ళీ కామెంట్ చేయండి. ఇలా కూడా తినొచ్చు, కానీ అలా ఉండి ఇంక ఇలా తింటే చాలా బాగుంటుంది అండి. అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు నేను అప్లోడ్ చేసి చూపిస్తాను. చూడండి ఒక్క 5 మినిట్స్ పెట్టేద్దాం మనం. ధనియా పౌడర్, గరం మసాలా అన్నీ ఎగ్స్కి బట్టి చాలా టేస్టీగా ఉంటుంది.